ఎక్కి తిరిగా కారు లేదు, గజం భూమి లేదు, సొంతిల్లు లేదు, మీదికెళ్ళి పుట్టెడప్పులున్నాయి. ఇగో మొన్నటి ఎన్నికల్లో చాలా మంది లీడర్లు గిట్లనే అఫిడవిట్లు ఇచ్చిండ్రు ఎన్నికల సంఘానికి. ఏండ్లక మనం రాజకీయంలున్నా పెద్ద పెద్ద పదవుల్లా పనిచేసినోళ్ళు సుతా ఏకాన ఆస్తి ఎన్నికేలేదంటే మస్తు చిత్రం అనిపించుండొచ్చు ఓటర్లకు. లీడర్ల ఆస్తుల లెక్కలు అటుంచితే గీ పార్టీ ఆమ్దాని లెక్కలైతే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది. బీఆర్ఎస్ కథ ఎట్లున్నదంటే సీట్లు తగ్గినాయి గాని కోట్లు పెరిగినాయి. మొన్నటిదాకా 100కు మీద సీట్లు ఉంటే ఇప్పుడు 39కి తగ్గే. అదే నోట్లు చూస్తే నిరుడు 480 కోట్లు, ఇప్పుడు 1149 కోట్లు. హబ్బర కొడుకు ఏడాదిలోనే 737 కోట్ల ఆస్తి పెరిగినట్టు. ఇలా చందాల పైకమే 683 కోట్లు. మూడో పారిశుద్ధ గెలుస్తుందని చందాలు బగ్గ చదివించినట్టుండ్రు పెద్ద పెద్ద మోతేవార్లు. మేం కాదు, ఖుద్దు ఎన్నికల సంఘానికే ఇచ్చిండ్రు ఈ లెక్కలు. 967 కోట్లు బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అకౌంట్లో 180 కోట్లు, జిల్లాల పార్టీ అక్కర్ల కోసం 39 లక్షలు బ్యాంకుల సపరేట్ ఉన్నాయట. భూమి జాగలు కడమాస్తుల విలువ 2 కోట్లు ఉండొచ్చునట. ఇక చేతులున్న పైకం అయితే 77,000. ఇక మొన్న ఎలక్షన్ కోసం పెట్టిన మొత్తం ఖర్చు 56 కోట్లని లెక్క చెప్పిండ్రు పార్టోళ్ళు. అలా ప్రయాణాలకు 12 కోట్లు, ప్రచారానికి 11 కోట్లు, కడమ పైకం తతిమ ఖర్చులకు పెట్టిండ్రట. కానీ 56 కోట్లే ఖర్చు కావచ్చునా? కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లు మనిషి గాలి మోటార్ వేసుకొని తిరుగుడు, దిగినాక బస్సులో పోవుడు. పెద్ద సార్ ఒక్కడే ఏం తక్కువ 100 మీటింగులు పెట్టే. ఇంత పెద్ద టెంట్లు, 1000 కుర్చీలు, డీజేలు, పాటగాళ్ళు ఊకుకైతదా? ఇక పబ్లిసిటీ ఏమన్నా తక్కువ చేసిండ్రా? యాక్టర్లతోటి వీడియోలు, పేపర్ల నిండా అడ్వర్టైజ్మెంట్లు, సిటీ నిండా హోర్డింగ్లు, కటౌట్లతో నింపేసిరి. ఇవి కాకుండా భోజనాలు, మంచి చెడ్డలు అరుచుకోవాలా? అనొద్దుగానే ఒక్కొక్క లీడర్ నామినేషన్ వేసినాడే ₹1 ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవి పార్టీ అకౌంట్లు కాకుండా లీడర్ అకౌంట్ లో చూపిస్తారు. రూల్స్ ప్రకారం క్యాండిడేట్ పెట్టాల్సిన ఖర్చు కూడా 40 లక్షలేనాయే. ఇలా వివరాలు బయటకు వచ్చినాయి. కడవల ఖర్చులు ఎట్లున్నాయో మరి. ఏ పార్టీ అయినా కూడా 100 కోట్లు పెట్టినా మేము గింతే పెట్టినామని ఎన్నికల సంఘానికి చెప్తే ఖాతం.